జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు బారులు తీరారు. దసరా సందర్భంగా భక్తులు పూజలు చేస్తున్నారు. వాహనాల పూజ కోసం వాహనదారులు క్యూ కడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక పూర్తి సమాచారాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ నుంచి మా కరెస్పాండెంట్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు బారులు తీరారు. దసరా సందర్భంగా భక్తులు పూజలు చేస్తున్నారు. వాహనాల పూజ కోసం వాహనదారులు క్యూ కడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. మా కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. లిఖిత, ప్రస్తుతం ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పటికే దసరా సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికైతే భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలోనైతే క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కావచ్చు, వచ్చే భక్తులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగానైతే ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా ప్రసాదాల పంపిణీ కూడా చాలా బాగా జరుగుతుందని అయితే ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూడవచ్చు క్యూ లైన్లు ఎంత పెద్దగా ఉన్నాయో, అంతేకాకుండా ఇక్కడ వచ్చే వృద్ధులకు కూడా ఇబ్బంది కలగకుండానైతే ఏర్పాట్లు చేశామంటూ ఆలయ కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. ఉదయం 4 గంటల నుండి కూడా ఈ యొక్క పూజలు అనేటివి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. చిన్నారి భక్తులు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చినావు నాన్న నువ్వు? ఉప్పల్ మేడిపల్లి నుంచి వచ్చాను. అవునా, ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ డాడీతో వచ్చాను నేను. ఆయన నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ తోటి కూడా వచ్చావా? ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు? ఇలా చాలా బాగుంది ఇక్కడ వచ్చాక. ఎవ్రీ ఇయర్ వస్తావా? సో మనం చూస్తున్నాము చిన్నారి భక్తులు వాళ్ళ స్నేహితులతో కూడా కలిసి వచ్చారు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము ఉప్పల్ మేడిపల్లి నుంచి వచ్చామండి. బాగున్నాయండి ఇక్కడ. ఇప్పుడే వచ్చాము మేము. అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని వస్తున్నామండి. సో మనం చూస్తున్నాము క్యూ లైన్లు అలాగే డ్రోన్లు కూడా ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల అండర్లోనైతే జరుగుతున్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి మరికొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుండి వచ్చిరమ్మా? మేమా అండి అక్కడ హన్మకొండ నుంచి వచ్చాము. హన్మకొండ నుండి ఇక్కడికి వచ్చిరా? ఓకే అండి. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. చాలా ఇక్కడ నుండి చూస్తేనే ఎంతో చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ఇక్కడ పెద్దమ్మ టెంపుల్, ఇక్కడ మా కూతురు వాళ్ళు ఉంటారు, మా చెల్లె వాళ్ళు, మా రిలేషన్ అందరు ఉంటారు. ఇక్కడ చాలా పెద్దమ్మ టెంపుల్ బాగుంటుంది. ఇవాళ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటే మేము అక్కడ నుండి వచ్చేసినామండి. ఇవాళ మళ్ళీ మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా మా ఫ్యామిలీ అందరం వచ్చాము. సో ఎలా అనిపిస్తుందమ్మా ఈరోజు ఫ్యామిలీ అందరు కలిసి మీరు దర్శనం చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? ఈరోజు మాకు తెలియకుండానే మాకు అమ్మవారి దర్శనం కలుగుతుందేమో అనిపిస్తుంది. మా తాతయ్య గారి జన్మదిన సందర్భంగా మేమందరం కుటుంబ సభ్యులం అందరము కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా అరుదు. దసరా రోజు పెద్దమ్మ తల్లి దర్శనం అనేది చాలా అరుదు. అలాంటిది మాకు దర్శన భాగ్యం కలుగుతుందని మేము బాగా సంతోషిస్తున్నాము. తాతగారు, ఈరోజు దసరా మీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఫ్యామిలీ అందరితోటి కలిసి ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఏమో కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి నాకే ఈ పెద్దమ్మ తల్లి గాంధీజీ వాళ్ళందరినీ అహింసా మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను.
సో మనం చూస్తున్నాము ఇవాళ బాపు జయంతి కూడా కావడంతో బాపు జయంతి రోజు దసరా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇవాళ హనుమకొండ నుండి వచ్చాం మేము. కేవలం హనుమకొండ అనే కాదు, తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. అదే విధంగా బెంగళూరు ఇంకా తమిళనాడు నుండి కూడా అమ్మవారి దగ్గరికి రావడం కావచ్చు, ఆమె కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారం అవుతుందని కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర మొక్కులు మొక్కుకున్న తర్వాత ఏవైనా కోరికలు ఉంటే డెఫినెట్ గా అవి నెరవేరుతాయి అని కూడా భక్తులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు. అదే విధంగా మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో క్యూ లైన్లు ఏ విధంగా ఏర్పాటు చేశారు, అంతేకాకుండా ఫ్రీగా దర్శనం అయ్యే విధంగానైతే ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్టుగానైతే క్లియర్ గా కనిపిస్తుంది. వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, అంతేకాకుండా ఆలయం కూడా పూర్తి స్థాయిలో పూలతో అలంకరించడం అయితే జరిగింది. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తున్న పరిస్థితులు, అమ్మవారి కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కావచ్చు, అదే విధంగా ఇటు పోలీసు సిబ్బంది కావచ్చు, అమ్మవారి ఆలయం లోపల కూడా అలంకరణ అద్భుతంగా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లోనైతే చూస్తున్నాము ఏ విధంగా ఉంది, ఏ విధంగా భక్తులు రద్దీ అనేది నడుస్తుంది, అంతేకాకుండా ఎలాగా ఈ దర్శనం అనేది కొనసాగుతుంది అనే వివరాలన్నీ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. దసరా రోజు అంతేకాకుండా వెహికల్స్ కూడా పూజ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా చాలా వరకు రద్దీ అనేది పెరుగుతుంది. ఆ రద్దీని కూడా మేనేజ్ చేస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీదేవి. థ్యాంక్ యూ లిఖిత.